ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో మొదటి అధ్యాయము 7 మరియు 8 శ్లోకాల నుంచి చర్చించుకోబోతున్నాం. సో ముందుగా నేను శ్లోకాలని, తాత్పర్యాన్ని, భాష్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారిచే తెలుపబడినట్టుగా దాన్ని చదువుతాను, తర్వాత దాన్ని చర్చిద్దాం. 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. ఓ విప్రశ్రేష్ఠ, నా సేనావాహినిని నడుపుటకు నా సేనయందుండెడి నాయకులను నేనిప్పుడు నీకు తెలుపుదును. ఎవరు చెప్తున్నారు ఇది? దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునికి ఈ విషయాన్ని విన్నవిస్తున్నారు. 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. అనువాదము మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. నా సేనయందు ఎల్లప్పుడూ యుద్ధములందు విజయమునందడి నీవును, భీష్ముడును, కర్ణుడును, కృపుడును, అశ్వత్థామయు, వికర్ణుడును, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడును ఉన్నాడు. భాష్యము. దుర్యోధనుడు యుద్ధమునందు మిక్కిలి పరాక్రమవంతులైన జయశీలుడైన వారి ఇచ్చట పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడే. అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క తనయుడు. సౌమదత్తి లేక భూరిశ్రవుడు అనువాడు బాహ్లిక రాజు యొక్క కుమారుడు. కర్ణుడు కుంతికి ఆమె వివాహము చేసుకొనక పూర్వము ఆమెకు పుట్టినవాడు కాన అర్జునునకు సోదరుడు. కృపాచార్యుడు ద్రోణాచార్యుని చెల్లెల్ని వివాహమాడినవాడు. దీంట్లో దుర్యోధనుడు ద్రోణాచార్యునితోని రెండు వైపులా ఉన్నటువంటి సేనల్ని పరీక్షించిన తర్వాత తన వైపు ఉన్న సేనల యొక్క పరాక్రమవంతులైన తన సేనని ద్రోణాచార్యునితో ప్రస్తావిస్తున్నాడు. దాంట్లో ముందుగా ఏమన్నాడు? మన వైపు అమోఘమైన శక్తివంతులైనటువంటి పరాక్రమమైనటువంటి వీరులు ఉన్నారు. దాంట్లో ముందు వరుసలో ఉండేది మీరే స్వయంగా. మీరు, భీష్మాచార్యుడు, కర్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ, కృపుడు, సోమదత్తుని కుమారుని భూరీశ్వరుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నాడు. వీళ్ళందరిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి భీష్మాచార్యుడు. భీష్ముడు ఎవరు అనేది మనం చర్చించుకుంటే, భీష్ముడు నిజానికి అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కనిష్ట వసువుడు భీష్ముడు. అతని పేరు ప్రభాస. ఒకానొక సందర్భంలో ఈ అష్టవసువులు వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనేటువంటి ఒక గోవును చూస్తారు. అది అద్భుతమైన మహత్తు ఉన్నటువంటి గోవు. దాన్ని అష్టవసువులు వశిష్ఠుణ్ణి కోరుతారు, ఇది మాకు ఇవ్వమని కోరుతారు. అందుకు వశిష్ఠుడిని నిరాకరిస్తాడు. అప్పుడు అష్టవసువులలో కనిష్ఠుడైనటువంటి ప్రభాసుని యొక్క భార్య ఆ నందిని యొక్క గుణగణాలకి చాలా ముగ్ధురాలవుతుంది. అందుకని ప్రభాసుని కోరుతుందేమని, మీరు నందినిని దొంగలించండి అని ప్రభాసుని కోరుతుంది. ప్రభాసుడు భార్యకు ఆనందాన్ని కలిగించడం కోసమని నందిని గోమాత ఆమెను దొంగిలించడానికి సిద్ధపడతాడు. దొంగిలించే కార్యక్రమంలో అష్టవసువుల్లో మిగిలిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయాన్ని కూడా కోరతారు. సో ప్రభాసుని యొక్క స్థిర చిత్తాన్ని గ్రహించి, దొంగలించాలి అనేటువంటి మనస్తత్వాన్ని గ్రహించి మిగిలిన వాళ్ళు కూడా ఆయనకి సహకరిస్తారు. అలా సహకరించడం మూలంగా అది వశిష్ఠుడికి తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వశిష్ఠుడు వీళ్ళందరినీ కూడా శపిస్తాడు. అష్టవసువులందరినీ కూడా శపిస్తాడేమని, మీరందరూ కూడా మృత్యులోకంలో జన్మింతురుగాక. అయితే ఈ వసువులందరూ కూడాను వశిష్ఠుడిని ప్రార్థిస్తారు, తమ తప్పుని క్షమించమని, తాను విధించినటువంటి శాపానికి పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయమని అర్థిస్తారు.
వశిష్ఠుడు తన శాపానికి పరిహారం ఏది లేదు. కానీ ఈ 8 వసువులలో కనిష్ఠుడైన ప్రభాసుడు నిజానికి దొంగతనం చేయాలి అనుకున్నాడు. దాంట్లో స్వయంగా పాలు పంచుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడాను కేవలం అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ శాపాన్ని కుదిస్తాడు. ఏమని కుదిస్తాడు? మీరు జన్మిస్తారు మృత్యులోకంలో, జన్మించగానే ఎలాంటి కర్మలో చిక్కుకోకుండా, కర్మబంధనాన్ని ఎలాంటిది అనుభవించకుండా వెంటనే మృత్యులోకాన్ని త్యజిస్తారు కూడాను. అయితే 8వ వసువైనటువంటి ప్రభాసుని మాత్రము నువ్వు దొంగతనం చేశావు కాబట్టి నువ్వు భౌతిక జగత్తులో జీవనాన్ని కొనసాగిస్తావు, కానీ నీకు గృహస్థాశ్రమ సౌఖ్యం కూడా నీకు లభించదు అని వశిష్ఠుడు ప్రభాసుడు, అష్టవసువుల్లో కనిష్ఠుడైన ప్రభాసుని శపిస్తాడు. ఆ ప్రభాసుడే భీష్ముడిగా అవతరించాడు. దుష్యంతుడు, శకుంతల దుష్యంతులకు జన్మించినటువంటి పుత్రుడు భరతుడు. భరతుడు ఏలినటువంటి దేశం కాబట్టి మన దేశాన్ని భారతదేశము అన్నారు. భరతుడు ఏలినటువంటి దేశం కాబట్టి మన దేశాన్ని భారతదేశం అన్నారు. శకుంతల దుష్యంతులకు పుట్టిన పుత్రుడే భరతుడు. భరతుని నుంచి 12వ రాజు, ఆ భరత వంశంలో 12వ రాజు శాంతనుడు. శాంతనుడు ఒకసారి వేటకై వెళ్తాడు. వేటకై వెళ్ళినప్పుడు నదీ తీరంలో విశ్రమిస్తాడు. ఆ నదీ తీరంలో విశ్రమించినప్పుడు అక్కడ ఒక స్త్రీని చూసి మోహితుడవుతాడు. ఆ స్త్రీ నిజానికి ఎవరు అంటే గంగాదేవి యొక్క ప్రతిరూపము. సో గంగాదేవిని చూసి శంతనుడు చాలా ప్రభావితమవుతాడు. తనను వివాహం ఆడమని కోరుతాడు. గంగాదేవి నిజానికి అవతరించడానికి ముందే, ఇక్కడ శంతనునితో వివాహానికి అంగీకరించడానికి ముందే అష్టవసువులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. గంగాదేవి గురించి దీనికి మరో ఉపకథ ఉందిలేండి. గంగాదేవి భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి, శంతనుని భార్యగా అవడానికి కూడాను ఒక కారణం ఉంది. అది బ్రహ్మదేవుని యొక్క ఆస్థానంలో వీళ్ళిద్దరూ కూడాను ఒకరిని చూసి ఒకరు మోహితులవడం మూలంగా బ్రహ్మదేవుడు శపిస్తాడు. అందుమూలంగా వీళ్ళిద్దరూ కూడాను దుష్యంతుడు మరియు శంతనుడు మరియు గంగాదేవి వివాహం ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో గంగాదేవి భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తుంది అని తెలుసుకున్నటువంటి అష్టవసువులు ఆమెను ఆశ్రయించి కోరుకుంటారేమని, మేము పుట్టగానే మమ్మల్ని సంహరించమని, తద్వారా మమ్మల్ని మృత్యులోక నుంచి విముక్తులను చేయమని కోరుకుంటారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. సో గంగాదేవిని ఇదంతా కూడాను పూర్వాశ్రమంలో వాళ్ళ కర్మబంధనాలని బట్టి వాళ్ళు ఇక్కడ ఆవిర్భవించారు. అలాగే శాంతనుడు 12వ రాజు దుష్యంతుడి నుంచి మొదలెడితే 12వ రాజు భరత వంశంలో, ఆ రాజు గంగాదేవిని చూసి మోహితుడవుతాడు. గంగాదేవిని తన పరిణయం ఆడమని కోరుతాడు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. కానీ తనకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులని అంగీకరిస్తేనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. గంగాదేవి ఏమని చెప్తుంది? నేను వివాహం ఆడతాను, కానీ నేను చేసే ఏ పనికి కూడాను నువ్వు అడ్డు చెప్పొద్దు. ఎందుకు అనే ప్రశ్న కూడా అడగకూడదు. నేను చేసే ఏ పనినైనా కూడాను అలా ఎందుకు చేశావు అని నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించిన మరుక్షణం నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. సో శంతనుడు గంగాదేవి రూపలావణ్యానికి ఎంత ప్రభావితుడవుతాడు అంటే అన్ని రకాల కోరికలకి, ఆమె ఏ కోరిక కోరుకున్నా కూడా దానికి అంగీకరిస్తాడు. వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరికి మొదటి సంతానం కలుగుతుంది. వెంటనే గంగాదేవి, వాళ్ళెవరు మొదటి సంతానం నిజానికి మొదటి వసువు. గంగాదేవి వాళ్ళకి ఎలాంటి వచనం ఏదైతే ఇచ్చిందో ఆ వచనం ప్రకారంగా వచనబద్ధురాలే అలా పుట్టిన మొదటి పుత్రుని తీసుకెళ్ళి గంగలో వదిలేస్తుంది. అలా మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది వరకు అలా జరిగిపోతుంది. పుట్టిన ప్రతి పుత్రుని తీసుకెళ్ళి గంగలో వదిలేస్తుంది. శంతనుడు అలా చూస్తున్నాడు. శంతనుడికి ఈ విషయం ఏది గుర్తులేదు. భౌతిక ప్రపంచంలో శంతనుడిగా అవతరించిన తర్వాత పూర్వాశ్రమంలో జరిగిన సంఘటనలు ఏవి కూడా శంతనుడికి గుర్తులేవు.
సో గంగాదేవి అలా వదిలేస్తుంటే గంగాదేవి మీద ఉన్న మోహంతోని శంతనుడు మొదటిసారి ఏమీ ప్రశ్నించలేదు, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి కూడా ఏం ప్రశ్నించలేదు. కానీ ఆవేదన పెరిగిపోతోంది. ఎందుకు గంగాదేవి అలా చేస్తుందో తనకు తెలియదు. ప్రశ్నించే ధైర్యం లేదు. ప్రశ్నించారనుకోండి తను వచనబద్ధుడు. ఏమిటి గంగాదేవి ఏమని కోరుకుంది? ఎప్పుడైతే తను చేసే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాను నేను ప్రశ్నిస్తే శంతనుడిని వదిలేసి వెళ్ళిపోతానండి. అందుకని ఆయన ప్రశ్నించడం లేదు. కానీ అలా ఏడుగురు శిశువుల్ని సంహరించేంత వరకు చాలా ఓపికగా అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు గంగాదేవి అలా చేస్తుంది? కానీ అడగాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే గంగాదేవి తను వదిలిపెట్టిపోతుందేమో అనే భయం కూడా ఉంది. కానీ 8వ శిశువుని అలా సంహరించడానికి మళ్ళీ గంగలో వదిలేయడానికి తీసుకెళ్తున్నప్పుడు వెంటనే శంతనుడు అడ్డుకొని ఎందుకు ఇలాంటి కార్యక్రమం తను చేస్తోంది, తనకే పుట్టినటువంటి శిష్యుల్ని ఎందుకు సంహరిస్తోంది అని ప్రశ్నిస్తాడు. గంగాదేవి పూర్వాశ్రమంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా వివరిస్తుంది. వీళ్ళందరూ అష్టవసులని, వాళ్ళకి ఇలాంటి శాపం లభించిందని, వాళ్ళు తనని ఆశ్రయించి శాపవిముక్తుల్ని చేయమని అర్థించారని, అందుకనే ఆ పనిని తాను చేశానని, వాళ్ళ ఇద్దరి యొక్క స్థితులను కూడా తెలియజేస్తుంది. చెప్పేసి నేను వచనబద్ధురాల్ని, మీరు నన్ను ఎందుకు ఈ పని చేస్తున్నానని అడిగినప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను. కానీ వెళ్తూ నేను భీష్ముని 8వ సంతానాన్ని కూడా తనతో పాటు విద్యాభ్యాసానికి తీసుకెళ్తున్నాను అని చెప్పి తాను అంతర్ధానం వెళ్ళిపోతుంది. అందుకని భీష్ముడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తాడు. దేవలోకంలో బృహస్పతి దగ్గర విద్యను అభ్యసిస్తాడు భీష్ముడు ఎంత పరాక్రమవంతుడు అంటే భీష్ముడు ఒక్క భీష్ముడే మొత్తం త్రిలోకాలని జయించగలిగినటువంటి పరాక్రమవంతుడు భీష్ముడు. బృహస్పతి దగ్గర కొన్ని విద్యల్ని, పరశురాముడి దగ్గర భీష్ముడు విలువిద్యని నేర్చుకుంటాడు. వేదశాస్త్రాలకు సంబంధించినటువంటి విద్యని బృహస్పతి దగ్గర, ధర్మశాస్త్రాలకు సంబంధించిన విద్యని, విలువిద్యని పరశురాముడి దగ్గర భీష్ముడు అభ్యసిస్తాడు. ఆ విద్యలన్నీ అభ్యసించిన తర్వాత యుక్త వయసులో మళ్ళీ గంగాదేవి భీష్ముని శాంతనునికి అప్పగిస్తుంది. శాంతనుడు గంగాదేవి శంతనుని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు అలా ఏకాకిగా గడుపుతాడు. ఎప్పుడైతే తన కుమారుడైనటువంటి భీష్ముడు మళ్ళీ తన దగ్గరికి వెనక్కి వస్తాడో విద్యలని నేర్చుకొని అతన్ని యువరాజుగా నియుక్తిని చేస్తుంది. అలా యువరాజుగా నియుక్తిని చేసిన తరువాత శంతనుడు భీష్ముని యువరాజుగా నియుక్తిని చేస్తాడు. చాలా సంతోషకరమైన స్థితిలో ఉంటారు. మరోసారి వాహ్యాలికని బయలుదేరినప్పుడు మరొక స్త్రీని చూసి మోహిస్తాడు. శంతనుడు మరోసారి వాహ్యాలికి బయలుదేరి ఇంకొక స్త్రీని మోహిస్తాడు. ఆమె పేరు సత్యవతి. సత్యవతిని తనను వివాహం ఆడమని అభ్యర్థిస్తాడు. సత్యవతి అందుకు తాను కాదు నిర్ణయించవలసింది, తన తండ్రి దాన్ని నిర్ణయిస్తాడని తెలియజేస్తుంది. సో శాంతనుడు సత్యవతి తండ్రి అయినటువంటి దాసరాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి తన కూతురిని తనకిచ్చి వివాహం చేయమని అభ్యర్థిస్తాడు. అందుకు దాసరాజు కొన్ని షరతులు పెడతాడు. ముందడుగుతాడు, సత్యవతి యొక్క జాతక చక్రం ప్రకారంగా ఆమెకు పుట్టబోయే శిశువులు రాజ్యాన్ని ఏలుతారు అని ఉంది. మీరు రాజులే, కానీ ఇప్పటికే మీరు మీ కుమారుణ్ణి యువరాజుగా ప్రకటించారు. కాబట్టి మీకు నా కూతుర్నిచ్చేటువంటి అవకాశం లేదు. మీరు ఒకవేళ కనుక నా కూతురికి పుట్టబోయే బిడ్డల్ని రాజుగా చేస్తానని నాకు ప్రమాణం చేస్తే, దాన్ని అంగీకరిస్తే నేను నా కూతురిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు. దాంతో శాంతనుడు ధర్మవర్తనుడు. అందుకని యువరాజుగా తన మొదటి కుమారుణ్ణి గంగ ద్వారా జన్మించినటువంటి మొదటి కుమారుణ్ణి యువరాజుగా ప్రకటించారు. కాబట్టి
సత్యవతికి పుట్టిన శిశువుల్ని రాజుని చేయలేడు కాబట్టి ఏ సమాధానము చెప్పకుండా దాశరాజు నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ మోహంతో ఉన్నటువంటి శంతనుడు రాజ్య పరిపాలన సరిగ్గా చేయలేని స్థితిలో ఉంటాడు. ఎప్పుడూ కూడా సత్యవతి గురించి ఆలోచిస్తూ ఆ చింతనలో ఉంటాడు. సో యువరాజు స్థితిలో ఉన్నటువంటి భీష్ముడు తన తండ్రి యొక్క చింతకి కారణం ఏమిటో తెలుసుకుంటాడు. తెలుసుకొని స్వయంగా దాశరాజు దగ్గరికి వెళ్ళి మాతా సత్యవతిని తన తండ్రికిచ్చి వివాహం చేయడానికి ఎందుకు అంగీకరించలేదో ఆరా తీస్తాడు. దాశరాజు చెప్తాడు తను కోరిన కోరికలు ఏమిటో. దాశరాజు, నేను రాజ్యాన్ని స్వీకరించను, నేను రాజ్యాన్ని త్యజిస్తున్నాను, కాబట్టి మీరు ఎలాంటి బెంగా పెట్టుకోకుండా మీరు మాతా సత్యవతిని మా తండ్రి గారికి వివాహం చేయండి. దాశరాజు అంటాడు, మీరు ఒప్పుకున్నారు సరే, మీరు రాజ్యాన్ని తీసుకోని అన్నారు సరే, కానీ మీకు కలిగే సంతానము ఆ రాజ్యాన్ని కోరుకున్నారనుకోండి, మరి మళ్ళీ సత్యవతికి పుట్టే పుత్రులకి రాజ్యం లభించదు కదా, రాజ్యాధికారం లభించదు కదా అంటారు. సో భీష్ముడికి ఆ సమయంలో ఏం సమాధానం చెప్పాలి? ఒకే ఒకటి తనకి సరి అయిందని అనిపించినది ఏమిటి అంటే, తను వివాహాన్ని చేసుకుంటే కదా తనకి సంతానం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అందుకని తన తండ్రి కోసమని భీష్ముడు దాశరాజుకు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేను నా జీవితంలో వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నా వంశాన్ని వృద్ధి చేసే ప్రయత్నం నేను చేయను అని దాశరాజుకు శపథం చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ ఏదైతే చేశాడో, నేను బ్రహ్మచారిగానే జీవిస్తాను అని ఆ ప్రతిజ్ఞ మూలంగా అతనికి భీష్ముడు అంటే చాలా ఘనమైనటువంటి ప్రతిజ్ఞ అది. అందుకని అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అలాంటి వ్యక్తి భీష్ముడు. ఎప్పుడైతే ఈ మొత్తం సంఘటన అంతా జరిగిందో, ఈ విషయం తెలుసుకున్నటువంటి శాంతనుడు చింతిస్తాడు, వేదనకి గురవుతాడు. తన మూలంగా తన పుత్రుడు ఆజన్మ బ్రహ్మచారిగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు, తన వంశ వృద్ధికి ఎలాంటి వాంఛని కూడా తనలో ఉంచుకోలేదు అనే విషయం తెలిసి శంతనుడు విపరీతంగా చలించిపోతాడు. ఆ భావోద్వేగంలో శంతనుడు భీష్ముడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఇచ్ఛామృత్యు అనేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. అంటే భీష్ముడు తాను కోరుకునేంతవరకు ఈ భౌతిక ప్రపంచంలో జీవించి ఉంటాడు. అతని కోరిక లేకుండా మృత్యువు కూడా అతన్ని సమీపించలేదు. సో భీష్ముడు మృత్యువాత పడలేడు. అతన్ని ఎవరు కూడా సంహరించలేరు. అతను కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువుని పొందగలడు. అంతటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భీష్ముడు. అందుకని దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, ఇలాంటి భీష్ముడు నా వైపు ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవరు సంహరించగలడు? అతను కోరుకోకుండా మృత్యువు కూడా అతన్ని సమీపించలేదు. అంతటి గొప్ప ఏమిటంటారు, అది కవచం. అలాంటి కవచాన్ని ధరించినటువంటి భీష్ముడు తన వైపు యుద్ధం చేస్తున్నాడు. ఇక తన్ని జయించే వాళ్ళు ఎవరుంటారు? భీష్ముడిని హరింపజేసే వాళ్ళు ఎవరుంటారు? భీష్ముడిని యుద్ధంలో గెలిచే వాళ్ళు ఎవరున్నారు? దుర్యోధనుడి యొక్క ధీమా అది తెలుసు. అర్జునుడు కానీ భీముడు కానీ అత్యంత బలపరాక్రమవంతులైన వాళ్ళని దుర్యోధనుడికి తెలుసు. అయినా కూడా తన వైపు ద్రోణుడున్నాడు. వీళ్ళిద్దరికీ కూడాను, భీముడికి అర్జునుడికి కూడా విద్య నేర్పినటువంటి గురువు ద్రోణుడు. అశ్వత్థామ ద్రోణుని యొక్క పుత్రుడు. తాను స్వయంగా చాలా బలశాలిని అనేటువంటి భావనలో దుర్యోధనుడు ఉన్నాడు. భీముడు పరాక్రమవంతుడే అయినప్పటికీ తన ముందు ఎక్కువసేపు నిలవలేడు అనేటువంటి భావనలో దుర్యోధనుడు ఉన్నాడు. ముఖ్యంగా భీష్ముడు ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భీష్ముడు తనను రక్షించబోతున్నాడు. కాబట్టి భీష్ముడున్న చోట ఎవరైనా ఎలా యుద్ధాన్ని గెలవగలరు? తన అనుజ్ఞ లేకుండా మృత్యువు కూడా భీష్ముడిని దరిచేరలేదు. అందుకని దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, తనకు విజయం తథ్యంగా లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు. భీష్ముడు ఇలాంటి వ్యక్తి మన వైపు యుద్ధం చేస్తుంటే ఎవరైనా అలాంటి భావనతోనే ఉంటారు.
ముఖ్యంగా భౌతిక భావనలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు. కానీ చూడండి, భీష్ముడు దుర్యోధనుడి వైపుకున్నా కూడాను దుర్యోధనుడు యుద్ధాన్ని ఓడిపోయాడు కురుక్షేత్ర రణరంగంలో. అంటే మనకి ఎంత గొప్ప శక్తులు ఉన్నప్పటికీ కృష్ణుడికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా నశించిపోతారు. రాకే కృష్ణ మారిక, మారే కృష్ణ రాకిక. కృష్ణుడు ఎవరినైనా రక్షించాలి అంటే వాళ్ళని సంహరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఈ త్రిలోకాల్లో కూడాను, మొత్తం సృష్టిలో ఎవరూ కూడాను కృష్ణుడి శరణు పొందిన వాళ్ళని ఏమీ చేయలేరు. కృష్ణుడు రక్షించాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఎవ్వరూ కూడాను శిక్షించలేరు. కృష్ణుడు శిక్షించాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. సో దుర్యోధనునికి ఒక విషయం తెలీదు. భగవద్గీతలో మనకు వస్తుంది, అవజానంతి మా మూఢ ఆసురం భావమాశ్రిత. మూడు లేని వాళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన వివరణ తెలుసుకోలేదు. ఎదురుగా కనిపిస్తున్నా కూడాను శ్రీకృష్ణుడి యొక్క స్థితిని దుర్యోధనుడు అర్థం చేసుకోలేదు. ఏమనుకున్నాడు? శ్రీకృష్ణుడు మనలాంటి మామూలు వ్యక్తి అనుకున్నాడు. మహా అంటే మనకన్నా కొంచెం శక్తివంతుడు అంతే. ఆ భావనతో ఏమనుకున్నాడు? తన భీష్ముడు ఉన్నాడు కాబట్టి, అతన్ని ఎవరూ సంహరించలేరు కాబట్టి, అతని అనుజ్ఞ లేకుండా మృత్యు కూడా అతని దరిదాపుల్లోకి రాలేదు కాబట్టి విజయం తప్పకుండా తననే వరిస్తుంది అనుకున్నాడు. కానీ విజయం ఎవరిని వరించింది? పాండవుల్ని వరించింది. ఎందుకని? పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. చాలామంది అనుకుంటారు పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి. అవును, ధర్మం ఉంది. కానీ ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పబడింది. ధర్మము అంటే ఏమిటి? భగవంతుడు నిర్దేశించినటువంటిదే ధర్మము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం ఏతే చాం సకలాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు చెప్పిందే ధర్మము. మరి భగవంతుడు ఎవరు? ఏతే చాం సకలాపుంష కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు స్వయంగా కృష్ణుడు మాత్రమే. అంటే కృష్ణుడు చెప్పింది ధర్మము. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, భగవంతుడైన కృష్ణుడు నిర్దేశించిందే ధర్మముగా పరిగణించబడుతుంది. అందుకని అంత పరాక్రమవంతుడైన భీష్ముడు ఉన్నప్పటికీ, భౌతిక ప్రపంచంలో వ్యక్తులు ఎంత శక్తిశాలుడైనప్పటికీ భగవంతునికి వ్యతిరేకంగా వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనుకుంటే అవి ఎప్పుడు కూడా సఫలీకృతం కావు. దుర్యోధను వైపు భీష్ముడు ఉంటే, పాండవుల వైపు స్వయంగా భగవంతుడైన కృష్ణుడు ఉన్నాడు. అందుకని పాండవులకి విజయం వరించింది. దుర్యోధనుడి వైపు వాళ్ళు అపజయం పాలయ్యారు. ఎంత గొప్ప పరాక్రమవంతులైన యోధులు ఉన్నారు దుర్యోధనుడి వైపు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణ, వికర్ణ, వీళ్ళందరూ కూడాను మహాశక్తివంతులు. ఒక్కొక్కరు పాండవులలో అధికులని, పాండవ సైన్యం వైపు ఉన్నటువంటి పాండవులలో ఉన్నటువంటి అధిక సైన్యాన్ని ఒక్కొక్కరే సంహరించగలటువంటి శక్తివంతులు. వీళ్ళందరూ కలిశారనుకోండి, పాండవులను తుదముత్తించడము పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కానీ పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరి శక్తి కూడా ఎలాంటి దుర్యోధన విజయానికి వీళ్ళందరి శక్తులు కూడా ఎలాగా ఉపయోగపడలేదు. సో మనం గమనించాల్సింది ఏమిటి అంటే, భగవద్గీతలో చెప్పే ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది భగవద్గీతలో మనకు చెప్పింది ఏమిటి అంటే, మానవ జీవిత లక్ష్యమైనటువంటిది ఏమిటి అంటే, మానవ జీవిత లక్ష్యాన్ని మనం సాధించాలి అనుకున్నా కూడాను, విజయాన్ని మనం సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడాను, భగవంతుని అనుజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు మనము విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాము. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడే విజయం కూడా ఉంటుంది.
అక్కడే ధర్మం కూడా ఉంటుంది. ధర్మం ఉన్న చోట కృష్ణుడు ఉండడం కాదు, కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. దీనిలో చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది అనుకుంటారు నేను ధర్మంగా ఉన్నాను అంటే కృష్ణుడు. ధర్మము అంటే అర్థం ఏమిటి? కృష్ణుడు చెప్పినటువంటి సూచనలని పాటించడం. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పిన సూచనల ప్రకారంగా మనం జీవిస్తామో మనము ధర్మవర్తులము అవుతాము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ధర్మము అనే దానికి నిర్వచనం ఏమిటంటే భగవంతుడు వచించినదే ధర్మం అవుతుంది. భగవంతుడు ఎవరు? స్వయంగా శ్రీకృష్ణుడే భగవంతుడు. సో దాన్ని బట్టి శ్రీకృష్ణుడు నిర్దేశించినటువంటి సూచనయే ధర్మము. సో అందుకని మనం భగవద్గీతలో చెప్పినటువంటి భగవద్గీత ఎవరు బోధించారు? శ్రీకృష్ణుడు. అందుకని మనం భగవద్గీతలో చెప్పినటువంటి విధి విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని జీవించాలి. కలియుగంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి మనకి తెలియజేసినటువంటి యుగధర్మం ఏమిటి? సంకీర్తన యజ్ఞము. అదేమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపమే ఈ కలియుగానికి నిర్దేశించబడినటువంటి ఏకైక యజ్ఞము. ఈ మంత్ర జపం ద్వారా మనము సత్యాన్ని గ్రహించగలుగుతాము. హరే కృష్ణ.